హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. చూడండి, ఈ రోజు మనం నెక్స్ట్ టాపిక్ లో వెళ్తున్నాం. సర్కిల్స్ లో ఇంతకు ముందు చేసిన 10 సమ్స్ కూడా ఒక మోడల్ అయితే, ఇక నుంచి చేసే సమ్స్ ఇదొక మోడల్. అవి ఈ మనకి సర్కిల్స్ అన్న చాప్టర్ నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. మనకి ఇంత ముందు వరకు చేసినవన్నీ సర్కిల్స్ లో కాన్సైక్లిక్ అన్న కాన్సెప్ట్, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం గురించి చెప్పాం. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడమే సెకండ్ మోడల్. చూడండి ఒకసారి క్వశ్చన్ లోకి వెళ్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ x axis and passing through the points -2, 3 and 4, 5. First, required circle. మనకు కావాల్సిన సర్కిల్ జనరల్ గా ఎలా తీసుకుంటాం? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏంటి? c ఈజ్ ఈక్వల్ టు -g, -f. కానీ మన క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హూజ్ సెంటర్ అంటే -g, -f లైస్ ఆన్ x యాక్సిస్. ఓకే, ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఏదైనా ఇది x యాక్సిస్, y యాక్సిస్ అనుకుంటే, ఇది x యాక్సిస్, y యాక్సిస్ అనుకుంటే, ఈ x యాక్సిస్ మీద ఏదైనా ఒక పాయింట్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ పాయింట్ యొక్క y కోఆర్డినేట్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x, y అనే పాయింట్ ఉంటే y ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అదే y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0, x యాక్సిస్ మీద y కోఆర్డినేట్ 0, y యాక్సిస్ మీద x కోఆర్డినేట్ 0. ఇక్కడ సెంటర్ లైస్ ఆన్ ది x యాక్సిస్ అన్నారు. వెంటనే గివెన్ దట్ సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అంటే సెంటర్ x యాక్సిస్ మీద ఉంది అంటే ఆ సెంటర్ యొక్క y కోఆర్డినేట్ 0. సెంటర్ కాదు, ఏ పాయింట్ అన్నా సరే x యాక్సిస్ మీద ఉంటే ఈ ఫస్ట్ ఉన్న పాయింట్ x కోఆర్డినేట్ అని, y సెకండ్ ఉన్న దాన్ని y కోఆర్డినేట్ అని అంటాం. ఇక్కడ x కోఆర్డినేట్ -g, y కోఆర్డినేట్ -f. వెంటనే ఏం చెప్పు? సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్, y కోఆర్డినేట్ is equal to 0. y కోఆర్డినేట్ ఏమో మనకి ఇక్కడ -f is equal to 0. That implies f is equal to 0. అంటే f వాల్యూ 0 వచ్చింది. ఇది తీసుకుని ఈ ఈక్వేషన్ లో పెడదాం. ఈక్వేషన్ 1 implies ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అవుతుంది. అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ ఈ f వాల్యూ 0 కాబట్టి ఈ టర్మ్ అంతా 0 ప్లస్ c ఈక్వల్ టు 0. సో మనం ఈక్వేషన్ 2 నే మనకి కావలసిన ఈక్వేషన్. సరే, ఇప్పుడు గివెన్ పాయింట్స్, ఇప్పుడు g వాల్యూ c వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి క్వశ్చన్ అయిపోతుంది. సరే, గివెన్ పాయింట్స్ let a is equal to -2, 3 and b is equal to 4, 5. సరే, ఫస్ట్ a ఆఫ్ -2, 3 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో a ఆఫ్ -2, 3 ఎంప్లాయిస్ ఈక్వేషన్ 2 నుండి ఎంత? -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3² ప్లస్ 2g ఇంటూ -2 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 4 ప్లస్ 9 మైనస్ 4g plus c equal to 0. That implies 13 minus 4g plus c equal to 0. Equation 3. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటి? b of 4, 5 implies సో x ప్లేస్ లో 4, y ప్లేస్ లో 5. అప్పుడేమవుతుంది? ఈక్వేషన్ 2 లో పెట్టాలి. x ప్లేస్ లో 4 అంటే 4² ప్లస్ 5² ప్లస్ 2g ఇంటూ 4 ప్లస్ c ఈక్వల్ టు 0. సో దట్ ఎంప్లాయిస్ 16 ప్లస్ 25 ప్లస్ 8g plus c equal to 0. That implies
41 plus 8g plus c equal to 0. Equation 4. Equation 3 minus 4 చేద్దాం. దాని ద్వారా మనకి 3 minus 4 చేస్తే c క్యాన్సిల్ అయిపోతుంది. Equation 3 minus 4 implies equation 3 ఏంటమ్మా 13 minus 4g plus c. ఈక్వేషన్ 4 మైనస్ చేస్తున్నాను. సో ఈక్వేషన్ 4 లో ఉన్న ప్రతి సైన్ ని కూడా మైనస్ తో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే మైనస్ చేస్తున్నాం కాబట్టి. సో మైనస్ 41 మైనస్ 8g మైనస్ c ఈక్వల్ టు 0. ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. సో మైనస్ 4g మైనస్ 8g మైనస్ 12g. 41 మైనస్ 13 28. So minus 28 equal to 0. That implies minus 12g equal to 28. That implies g is equal to 28 by minus 12. 4 tables 7 times, 3 times. That implies g equal to minus 7 by 3. So మనం ఇంకా ఫైనల్ గా c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 3 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. Equation 3 implies 13 minus 4 into g place లో minus 7 by 3 plus c equal to 0. ఈ రెండు టర్మ్స్ కి LCM 3. 3 into 13 39 minus into minus plus 28 plus c equal to 0. That implies 67 by 3 plus c equal to 0. c is equal to minus 67 by 3. ఇప్పుడు c వాల్యూ g వాల్యూ ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆడి f వాల్యూ 0 కాబట్టి. సో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ g అంటే మైనస్ 7 by 3 x మైనస్ 67 by 3 is equal to 0. LCM 3. సో 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్. ఎందుకని ఈ రెండుకి ఎల్సిఎం డినామినేటర్ లో 3 లేదు. సో 3 తో ఈ రెండు x స్క్వేర్ ని y స్క్వేర్ ని మల్టిప్లై చేయాలి. మైనస్ 7 2 జా 14x మైనస్ 67 ఈక్వల్ టు 0. 3 0 లోకి పంపిస్తే 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 14x మైనస్ 67 ఈక్వల్ టు 0. ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్. చూడండి, find the equation of the circle passes through the points 4, 1, 6, 5 and whose center lies on the line. అంతకు ముందు సమలో సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అన్నారు. ఇప్పుడు సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్. సో సెంటర్ మైనస్ g మైనస్ f ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సరే చూద్దాం. ఫస్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Equation 1. First 4, 1 implies. So 4, 1 ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎందుకని ఈ ఈక్వేషన్, ఈ సర్కిల్ ఈక్వేషన్ ఈ రెండు పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది అని ఇచ్చాడు. సో ఫస్ట్ పాయింట్ 4, 1 implies 4 square plus 1 square plus 2g into 4 plus 2f into 1 plus c equal to 0. So that implies 16 plus 1 plus 8g plus 2f plus c equal to 0. So that implies 17 plus 8g plus 2f plus c equal to 0. Equation 2. Next point 6, 5 implies. So ఈ ఈక్వేషన్, ఈ సర్కిల్ 6, 5 అనే పాయింట్ ద్వారా కూడా పాస్ అవుతుంది. కాబట్టి 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 2g into 6 plus 2f into 5 plus c equal to 0. That implies 36 plus 25 plus 12g plus 10f
plus C equal to 0. That implies 61 plus 12G plus 10F plus C equal to 0. Equation 3. Same ఇంతకు ముందులాగే equation 2 minus 3 చేద్దాం. Equation 2 minus 3 implies equation 2 ఏంటి 17 plus 8G plus 2F plus C minus 61 minus 12G minus 10F minus C equal to 0. మనకి plus C minus C cancel. So that implies 8G minus 12G minus 4G. 2F minus 10F minus 8F. Next 17 minus 61. Big number కి మైనస్ ఉంది. 61 నుంచి 17 మైనస్ చేస్తే అంటే 11 minus 7 4. 5 minus 1 4. So minus 44 equal to 0. So minus 4 టేబుల్ కామన్ తీసి 0 లోకి పంపిస్తున్నాను. 1 time G plus 2F plus 11 equal to 0. Equation 4. So G plus 2F plus 11 equal to 0. Next question లో ఏమి ఇచ్చారు? Whose center lies on this line. సో మనకు కావాల్సిన ఈక్వేషన్ 1 యొక్క సెంటర్ మైనస్ G కామా మైనస్ F. సో ఆ సెంటర్ ఈ లైన్ మీద ఉంది అన్నాడు. సో x ప్లేస్ లో మైనస్ G, y ప్లేస్ లో మైనస్ F సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. గివెన్ దట్ సెంటర్ మైనస్ G కామా మైనస్ F లైస్ ఆన్ ఆ లైన్ ఏంటి 4x plus 3y minus 24 equal to 0. So that implies 4 into minus G plus 3 into minus F minus 24 equal to 0. Minus 4G minus 3F minus 24 equal to 0. Minus common తీస్తే that implies 4G plus 3F plus 24 equal to 0. Equation 5. Solve 4 and 5. Solve 4 and 5. ఎలాగా G, F, 1. So middle element start చేయాలి. 2, 11, 1, 2. 1, 2. నెక్స్ట్ ఇక్కడ 3 24 4 3 3 24 4 3 తెలుసు కదా ఏబిసి ఏమిటి AD మైనస్ BC. సో G by 24 2s are 48, 11 3s are 33 is equal to F by 11 4s are 44 minus 24. That is equal to 1 by 3 minus 8. So that implies G by 8 minus 3 5, 4 minus 3 1. F by 44 minus 24 20. 1 by minus 5. That implies G equal to, so G by 15 is equal to 1 by minus 5. Implies G is equal to 15 by minus 5 3 times. So G is equal to minus 3. Next ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేద్దాం. F by 20 equal to 1 by minus 5. F is equal to 20 by minus 5. 5 table 4 times. So F is equal to minus 4. So G value మనకి minus 3 వచ్చింది. F value minus 4. సో C value కావాలి అంటే ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 2 implies 17 plus 8G. So 8 into G value minus 3 plus 2F plus 2 into F value minus 4 plus C is equal to 0.
So that implies 17 minus 8 3s are 24 minus 4 2s are 8 plus c equal to 0. That implies 17 to minus 24 minus 8 minus 32 plus c equal to 0. c minus 15 equal to 0. That implies c is equal to 15. So మనకు కావాల్సిన వాల్యూస్ g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ మూడు ఫైండ్ అవుట్ చేసాం. ఈ మూడు వాల్యూస్ ని తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. సో ఈక్వేషన్ 1 implies ఈక్వేషన్ 1 implies. సో ఈక్వేషన్ 1 ఏంటిది ఇది? సో ఇందులో g వాల్యూ -3, f వాల్యూ -4, c వాల్యూ 15. ఈ మూడు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో x² ప్లస్ y² ప్లస్ 2 ఇంటూ g ఉంది. g వాల్యూ ఎంత వచ్చింది మనకి? -3. -3 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ f వాల్యూ -4. సో -4 ఇంటూ y ప్లస్ c వాల్యూ 15. So plus 15 equal to 0. That implies x² plus y² plus into minus. Minus 3 2s are 6x plus into minus. Minus 2 4s are 8y plus 15 equal to 0. Find the equation of the circle passing through the points 4, 1, 6, 5 and whose center lies on 4x plus y minus 16 equal to 0. Required circle x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0. Equation 1. Given points, let a is equal to 4, 1, b is equal to 6, 5. First క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. అంటే మనకి ఈ రిక్వైర్డ్ సర్కిల్ ఈ రెండు పాయింట్స్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చారు. సో ఫస్ట్ 4, 1 అనే పాయింట్ తీసుకెళ్లి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో a of 4, 1 implies 4² plus 1² plus 2g into 4 plus 2f into 1 plus c equal to 0. So 4² value 16 plus 1 plus 8g plus 2f plus c equal to 0. That implies 8g plus 2f plus c plus 17 equal to 0. Equation 2. Next b of 6, 5 implies b of 6, 5 implies 6² plus 5² plus 2g into 6 plus 2f into 5 plus c equal to 0. 36 plus 25 plus 12g plus 10f plus c equal to 0. So 36 plus 25 61 plus 12g plus 10f plus c equal to 0. Equation 3. Next to equation 2 minus 3 implies. So equation 2 ఏంటి? 8g plus 2f plus c plus 17 minus 61 minus 12g minus 10f minus c equal to 0. Minus c plus c cancel. So 8g minus 12g minus 4g 2f minus 10f minus 8f. So 17 minus 61. So minus 11 minus 7 4 and 44 equal to 0. Minus 4 common తీస్తే g plus 2f plus 11 equal to 0. Equation 4. కానీ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? హూ సెంటర్ లైస్ ఆన్ దిస్ లైన్. సో సెంటర్ మనకి ఏంటి? -g - f. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను.
given that center minus g comma minus f lies on 4x plus y minus 16 equal to 0. That implies 4 into minus g minus f minus 16 equal to 0. So minus common this implies 4g plus f plus 16 equal to 0. Equation 5. So solve 4 and 5. G, F, 1, 2, 11, 1, 2, 1, 16, 4, 1. G by 32 minus 11, F by 44 minus 16, 1 by 1 minus 4 twos are 8. That implies G by 21. That is equal to F by 14 minus 6, 8. 3 minus 1, 2 is equal to 1 by minus 7. G is equal to, so G by 21 is equal to 1 by minus 7. G is equal to 21 by minus 7. 7 table 3 times. So G is equal to minus 3. ఈ రెండు ఈక్వల్ చేద్దాం. F by 28 equal to 1 by minus 7. That implies F is equal to 28 by 7. 7 table 4 times. So F is equal to minus 4. So మనకి G వాల్యూ వచ్చింది, F వాల్యూ వచ్చింది. ఫైనల్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ C. సో ఈక్వేషన్ 2 implies 8G. G వాల్యూ మనకి minus 3 plus 2F plus 2 into F value minus 4 plus C plus 17 equal to 0. 8 3s are 24 minus 8 plus C plus 17 equal to 0. Minus 32 plus C plus 17 equal to 0. C minus 15 equal to 0. That implies C is equal to 15. So మనకు find out చేయాల్సిన G value, F value, C value వచ్చినాయి. G value minus 3, F value minus 4, C value 15. సో ఈ మూడు వాల్యూస్ ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఈక్వేషన్ 1 implies x square plus y square plus 2 into G value minus 3 plus 2 into F value minus 4 y C value plus 15 equal to 0. That implies x square plus y square minus 6x minus 8y plus 15 equal to 0. ఇదే మనకు కావాల్సిన find the equation of the circle passes through the points 2 comma minus 3 minus 4 comma 5 and whose center lies on the line 4x plus 3y plus 1 equal to 0. Required circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Equation 1. Given points let A is equal to 2 comma minus 3, B is equal to minus 4 comma 5. Find the equation of circle passing through the points. So ఈ రెండు పాయింట్స్ సర్కిల్ ద్వారా పాస్ అవుతున్నాయని ఇచ్చారు. సో ఫస్ట్ A of 2 comma minus 3 implies, so x place లో 2, y place లో minus 3. 2 square plus minus 3 whole square
plus 2g into 2 plus 2f into minus 3 plus c equal to 0. That implies 4 plus 9 plus 4g minus 6f plus c equal to 0. 9 plus 4, 13 plus 4g minus 6f plus c equal to 0. Equation 2. Next point, b of minus 4 comma 5 implies minus 4 whole square plus 5 square plus 2g into minus 4 plus 2f into 5 plus c equal to 0. That implies 16 plus 25 minus 8g plus 10f plus 6 equal to 0. Sorry, c equal to 0. That implies 16 plus 25, 41 minus 8g plus 10f plus c equal to 0. Equation 3. Same in the Munsamlag equation 2 minus 3 implies. So equation 2, 13 plus 4g minus 6f plus c minus 41 plus 8g minus 10f minus c equal to 0. Minus c plus c cancel. 4g plus 8g 12g minus 6f minus 10f minus 16f. 13 minus 41 minus 28 equal to 0. So ఇందులో 4 టేబుల్ కామన్ తీస్తున్నాను. 4 3s are 12, 3g minus 4f minus 7 equal to 0. Equation 4. Next question lo, and also whose center lies on 4x plus 3y plus 1 is equal to 0. Given that center lies on 4x plus 3y plus 1 equal to 0. So that implies minus g comma minus f lies on 4x plus 3y plus 1 equal to 0. So that implies 4 into minus g plus 3 into minus f plus 1 equal to 0. That implies minus 4g minus 3f plus 1 equal to 0. Minus common this 4g plus 3f minus 1 equal to 0. Next equation number 5. ఇప్పుడు solve 4 and 5 g value f value find out change. Solve 4 and 5 g f 1 minus 4 minus 7 3 minus 4 3 minus 1 4 3. So g by 4 minus 7 3s are 21. So minus into minus plus 21. F by 7 4s are 28. So plus into minus minus. So minus 28. 3 into minus 1 minus 3. But formula minus plus 3. 1 by 3 3s are 9 minus 4 into minus 4 minus 16. Minus into minus plus 16. Finally got g by 25. F by minus 28 plus 3 minus 25. That is equal to 1 by 25. So g by 25 is equal to 1 by 25. 25 cancel. G is equal to 1. Next, f by minus 25 equal to 1 by 25. 25 cancel. So that implies
ఎఫ్ ఈక్వల్ టు -1. ఫైనల్ గా మనకి జీ వాల్యూ ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇంక కావాల్సిన సి వాల్యూ. సో ఈక్వేషన్ 2 లో గానీ 3 లో గానీ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈక్వేషన్ 2 implies ఈక్వేషన్ 2 జీ వాల్యూ ఎఫ్ వాల్యూ 1 - 1 ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో దట్ implies 13 plus 4 into G value 1 minus 6 into F value -1 plus C equal to 0. That implies 13 plus 4 minus into minus plus 6 plus C equal to 0. 6 plus 4 10, 10 plus 13 23 plus C equal to 0. C is equal to -23. ఫైనల్ గా మనకు కావాల్సిన G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇవన్నీ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా ఆన్సర్ వస్తుంది. ఈక్వేషన్ 1 implies x square plus y square plus 2gx. సో G వాల్యూ 1. సో 2 into 1 into x plus 2fy. F value -1 into y plus c -23 equal to 0. Final గా x square plus y square plus 2x minus 2y minus 23 equal to 0. ఇదే మనకు కావాలి స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.